లేదు. కాబట్టి రేపు పొద్దున మన బతికేంటి, ఇప్పుడే సాధించాలన్నట్టుది వీళ్ళ తపన. 2021 నుంచే పొత్తుల ప్రస్తావన అనేది వస్తుంది. జనసేన టీడీపీ కలుస్తాయి. ఎందుకు ఆ టైంలో బీజేపీ కూడా వచ్చేస్తుంది, ముగ్గురు కలిసి అన్నారు. ఎప్పుడైతే ఆయన ఉప్పడ సభ ఏదో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయాలని అన్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పటి నుంచి టీడీపీ నాయకుల్ని సిద్ధం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు? మొన్న త్యాగాలకు సిద్ధం కండి తమ్ముళ్ళు అన్న తర్వాత వీళ్ళలో ఈ టెన్షన్ పెరిగి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. అంటే బాబు గారిదేనా లోపం, లేదంటే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా లీడర్లు అందరూ? అంటే వాళ్ళకి తెలుసు, కాకపోతే బాబు మనల్ని కాపాడుకొస్తాడులే ఎలాగోలా అనేటువంటి ధైర్యంతో ఉన్నారు. కాకపోతే ఓవరాల్గా మళ్ళీ బాబు చివరిలో ముంచుతాడని తెలుసు. అందుకనే వాళ్ళు ఇప్పటి నుంచి తపన పడుతున్నారు. బాబు గారు కూడా అందుకనే ఇప్పటిదాకా తేల్చకుండా ఉంటున్నటువంటి రీజన్ అదే. ఇవాళకి వాళ్ళు తెలుసు. జనసేనలో కూడా ఘర్షణ వస్తుంది. ఆయనలో కూడా భయం ఉంటుంది. ఆయన మహాభయస్తుడు అండి. పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తాడు కానీ మహాభయస్తుడు. అందుకోసమే ఆయన ఇప్పుడు జగన్కి మళ్ళీ డేరింగ్ గా నేను మారుస్తున్నా అని పిలిచి చెప్పి ఈ కారణంగా మారుస్తున్నా, నీకు నెక్స్ట్ నేను చూసుకుంటాను లేదని ఇష్టం అని చెప్పగలిగిన ధైర్యం బాబుకు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి మొన్న. ఆ రోజున ఎమ్మెల్యేలు ఏమడిగారు, మీరు అనండి చాలన్నారు. అంటే జగన్ వాళ్ళు 4 ఇటు ఓటేసేసేవాళ్ళుగా, ఇటు గెలిచేవాళ్ళుగా. కానీ ఆ టైంలో కూడా లేదు నేను ఇవ్వలేను చెప్పాను కదా అనేటువంటి ధైర్యం